ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక లగ్న బలం శీర్షికలో మేషలగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించాలి అంటే ఏ విధమైన జాగ్రత్తల్ని తీసుకోవాలో ఆ విశేషాలని, అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాస ఫలాన్ని వివరించే క్రమంలో నవంబర్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 22వ తేదీ ఉత్థాన ఏకాదశి, 23 క్షీరాబ్ధి ద్వాదశి, 24 వైకుంఠ చతుర్దశి, 25 కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం, వ్యాసపూజ, సముద్ర స్నానం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి చాలా పెద్ద ఎత్తు స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దాని కారణంగా పనులన్నీ సుఖంగా కాగలుగుతాయనే నమ్మకం దృఢంగా బలంగా ఏర్పడుతుంది. భరణీ నక్షత్ర జాతకులకి తాము ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపారం లాభాల దిశగా ప్రయాణిస్తూ మనసుకి సంతోషాన్ని కలగజేస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలు తమవి అవుతూ ఉండడమే కాకుండా తాము చేసినటువంటి పనికి కూడా చక్కని గుర్తింపు లభించే అవకాశం బాగా అనిపిస్తోంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తోంది కాబట్టి సముద్ర స్నానాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కలిసి వస్తోంది కాబట్టి గర్వించి మాట్లాడడం, గర్వంతో ఉండడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి కొన్నటువంటి ఆస్తిలో చిన్న చికాకులు, పేచీలు ఏర్పడవచ్చు. అవి తాత్కాలికంగా మాత్రమే తప్ప శాశ్వతంగా ఉండేవి కాదు. పరిష్కారం తొందరలోనే అవుతాయి, కానీ తాత్కాలికమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి పై అధికారులతో కానీ, క్రింది ఉద్యోగులతో కానీ, లేదా తోటి ఉద్యోగులతో కానీ చిన్నదైనటువంటి మాట పట్టింపు వచ్చి ఈ వారం అంతా దాదాపు ముభావంగానే గడిచే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత వరకు పట్టుదలని తగ్గించుకుని కార్యసాధన చేసుకోవడం శ్రేయస్కరం. మృగశిర నక్షత్ర జాతకులకి తాము కొన్నటువంటి ఆస్తిలో ఉండే పేచీలు సమసిపోయాయి అని అనుకుంటే మళ్ళీ పాత కథలన్నీ తెర మీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ముందుకు ముందే గట్టి ప్రయత్నాన్ని చేసి అలాంటి కష్టం రాకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాన్ని మరోమారు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి. కార్తీక పూర్ణిమ వస్తున్న సందర్భంగా వ్యాసుని గురించి తెలుసుకుని వివరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేపట్టాలి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి తమ ఆర్థికమైనటువంటి ప్రణాళిక వేసుకున్నటువంటిది పూర్తిగా తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకో తెలియకుండా అధికంగా ధన వ్యయం తప్పక అయి తీరుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి కఠినంగా మాట్లాడవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. కుటుంబంలో తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. పునర్వసు నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన ఆలోచన ఏమాత్రమూ అమలు కానటువంటి కారణంగా తీవ్రమైనటువంటి మానసిక అసంతృప్తి కలిగి నోటితో అనవసరమైనటువంటి మాటల్ని మాట్లాడే పరిస్థితి రావచ్చు. అది ఏమాత్రమూ సరికాదని ముందుగానే గ్రహించుకోగలగాలి. ఈ వారంలో అన్నపూర్ణ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి.
ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి సందర్భంగా శ్రీ విష్ణు సహస్రనామాల్ని ఎన్ని పర్యాయాలు ఎక్కువ చదవగలిగితే అన్ని పర్యాయాలు ఈ మాసంలో చదవగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భయపడకుండా ముందుకు సాగాలి, తెగించి కొన్ని నిర్ణయాలని చేసుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునరస్సు నక్షత్ర జాతకులు కావాలని తీర్థయాత్రలకి విశేషంగా ప్రయాణిస్తారు. ధనాన్ని ఏమాత్రమూ లెక్క చేయకుండా అనేక దైవ దర్శనాలని చేస్తారు. పుష్యమి నక్షత్ర జాతకులు పుణ్యనది స్నానం కోసమని దూర ప్రదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ స్నానాలు చేసి సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు కుటుంబ సభ్యులందరితోనూ. ఆశ్లేష నక్షత్ర జాతకులు దాన ధర్మాల పట్ల పూర్తి సుముఖతని వ్యక్తం చేస్తూ ఎవరు పాత్రులో గమనించి వారికి దాన ధర్మాల విషయంలో తప్పక ఆర్థికమైనటువంటి చేయూతని బాగా అందిస్తారు. ఈ వారంలో ఈ వారం అంతా లలిత అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి. ఈ వారంలో వచ్చే కార్తీక పూర్ణిమ సందర్భంగా భగవద్గీతలో రోజుకి ఒక అధ్యాయాన్నైనా సరే ఈ నెల రోజులు పఠించాలనే ఒక నియమాన్ని పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దాన ధర్మాలకి తీర్థయాత్రలకి ధనంలో ఒక వ్యయానికి ఒక మితి ఉండాలి అని గ్రహించాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్నంతగా ఆర్థిక పరిపుష్టి చేకూరినటువంటి కారణంగా పెట్టినటువంటి పెట్టుబడి ఎంతవరకు సద్వినియోగం అవుతుందా అనేటటువంటి మానసిక ఆందోళన భీతి ఈ వారం అంతా అనిపిస్తూ ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి శత్రువులతో ఉండేటటువంటి విరోధం తాత్కాలికంగా సద్దుమణిగినట్టుగా అనిపించినా ఎప్పుడు మళ్ళీ శత్రువులతో వైరుధ్యం పెద్ద స్థాయిలో వస్తుందా అనేటటువంటి మానసికమైన భీతి కలుగుతుంది ఈ వారానికి. అలాంటిదేం జరగదు, కానీ వారం అంతా మాత్రం తాత్కాలికమైన భీతితోనే గడపవలసి వస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో చక్కనైనటువంటి పొరపొచ్చాలు ఏమాత్రము లేకుండా సాగుతున్నప్పటికీ కొద్దిగా మానసికమైనటువంటి అసంతృప్తి ఆ కుటుంబ సభ్యుల విషయంలో కలుగుతూనే ఉంటుంది. పైకి తేలరు, కానీ లోపల మాత్రం మానసికమైన అసంతృప్తితోనే బంధువుల విషయంలో ఉండవలసి వస్తుంది. ఆంజనేయ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ వారంలో కార్తీక పూర్ణిమ ఉన్నటువంటి కారణంగా గోప్రదక్షిణాలను చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహాన్ని తొలగించుకోవడం కోసం ఉత్సాహవంతులతో ఎక్కువసేపు గడపాలి తప్పక. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు పై అధికారులతో ఎంత పడితే అంత మాట్లాడినటువంటి కారణంగా సంజాయిషీని ఇచ్చుకోవలసినటువంటి స్థాయికి పరిస్థితి విషమిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు సంయమనంతో నియంత్రణతో వ్యవహరించాలి. హస్త నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఇష్టం వచ్చినటువంటి రీతిగా తామే స్వతంత్రం అనే భావంతో పై అధికారులని కూడా లెక్క చేయకుండా ఉద్యోగాన్ని చేసినటువంటి కారణంగా ఆర్థికంగాను అలాగే ఉద్యోగ పరంగాను కొద్దిగా ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకున్న మీదటనే పని చేయడం ఎంతైనా అవసరం. చిత్తా నక్షత్ర జాతకులు వ్యయానికి ఏ విధమైనటువంటి కళ్ళెము లేకుండా చేసినటువంటి కారణంగా పై అధికారుల మందలింపుకి గురవుతారు. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి ఆసక్తి చూపించలేకపోతారు. గణేశ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి సందర్భంగా దేవాలయంలో జరిగేటటువంటి జ్వాలా తోరణ ఉత్సవాన్ని దర్శించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆవేశాన్ని పూర్తిగా అదుపు చేసుకోవాలి. అనాలోచిత నిర్ణయాలను ఏమాత్రమూ చేయకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఎంత శ్రమించినప్పటికీ కూడా ఏ విధమైన గుర్తింపు లేదా ఫలితము రానటువంటి కారణంగా ఎందుకు ఇలాంటి పనిని చేయవలసి వస్తోందా అనే తీవ్రమైన మానసికమైన అసంతృప్తితో పాటు
చెప్పలేనిటువంటి నిర్వేదం, దానితో పాటు విపరీతమైన చికాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమకి ఏ విధంగానూ కలిసి రావడం లేదనేటటువంటి విపరీతమైన దుఃఖంతో ఓ తీరు నిర్వేదం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమని మాత్రమే గమనించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి తీవ్రమైన అసంతృప్తి, తాము చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించలేదనేటటువంటి విపరీతమైన కోపం, పట్టుదల బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి తాము చేసినటువంటి నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి అనేటువంటి దృష్టి కూడా కలుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారాన్ని. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి కారణంగా శ్రీహరిని ఆవు పాలతో అభిషేకిస్తూ విష్ణు సహస్రనామాన్ని చదవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అని ఆత్మ పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో ఏదో ఒకటి కొనేయాలని, ఏదో ఒక వ్యాపారాన్ని చేసేయాలని, ఎక్కడో చోట పెట్టుబడి పెట్టేయాలనే తొందరతనం కనిపిస్తుంది తప్ప ఏ పనిని చేయలేరు. ఆ తొందరతనం కూడా సరికాదు. అనురాధ నక్షత్ర జాతకులకి తమ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మేసేసి ఏదో ఒకటి చేయాలనే విపరీతమైన దుడుకుతనం, దానికి తగ్గట్టుగా బంధుమిత్రుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అలాంటి ఆలోచనలు చేయడం, స్థిరమైన ఆస్తిని అమ్మడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉండడమే కాకుండా ఏదో ఒకటి కొనేయాలని లేదా ఏదో ఒకటి అమ్మివేయాలని ఓ తొందరపాటు నిర్ణయానికి వస్తారు. ఏమాత్రం రావడం సరికాదు, దాన్ని అమలు చేయడం అంతకు మించి సరికాదనే యథార్థాన్ని గ్రహించగలగాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి ఈ వారాన్ని. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి సందర్భంగా అవకాశం ఉన్నంతలో ఆరోగ్యం ఉన్నట్లయితే ఉపవసించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువ పర్యాయాలు పఠించగలగాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు నిబ్బరంగా ఉండాలి, మానసికంగా జారిపోనే కూడదు ఈ వారంలో. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి విదేశీ ప్రయత్నాలు ఫలించి విదేశయానం చేయగలిగిన అవకాశం లభించినప్పటికీ కూడా వారు మీనమేషాలను లెక్కిస్తూ ఉండిపోయి లాభమా నష్టమా అనుకునేటటువంటి ఆలోచనలోనే ఉండిపోయే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన అవకాశాన్ని దిగవిడుచుకోవడం, జారవిడుచుకోవడం శ్రేయస్కరం కాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి రుణాన్ని చెయ్యాలా చేయకూడదా అనేటటువంటి విషయంలో తర్జన భర్జన జరుగుతూనే ఈ వారం అంతా జరిగిపోతుంది. సరైనటువంటి పద్ధతిగా వ్యాపారాన్ని చేయగలిగిన ధైర్యము ఉన్నట్లయితే తప్పక రుణాన్ని స్వీకరించడం నేరం ఏమాత్రం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ప్రతికూలత ఉంటుందేమో అనే మానసికమైనటువంటి అసంతృప్తి కారణంగా ఏ విధమైన కార్యానికి కూడా రూపకల్పన చేయలేకపోతారు, ప్రణాళికని అమల్లో పెట్టలేకపోతారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారం. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి కారణంగా ఉసిరిక చెట్టు కింద దీపాలని వెలిగించి శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించి అవకాశం ఉన్నంతలో చక్కనైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయగలగాలి యథాశక్తి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించుకోవాలి తప్ప జరిగిన దాన్ని గురించి విచారిస్తూ ఉండడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమదైనటువంటి యంత్ర విషయానికి సంబంధించిన లేదా వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలకి రూపకల్పన చేయడంతో పాటు పెద్దల యొక్క ప్రోత్సాహాన్ని తీసుకుని ఆ కార్యాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారానికి సంబంధించిన ఆలోచనల్ని నిదానంగా వేస్తూ మధ్యలో దాని గురించినటువంటి భయంతో ఆగిపోతారు. కానీ అదే ప్రయత్నాన్ని కొనసాగించడం ఎంతైనా శ్రేయస్కరం, అనుకూలంగా ఉంటుంది కూడా. ధనిష్ట నక్షత్ర జాతకులు ఏదైనా కష్టం వస్తుందేమో అనే ఆలోచనతో తడబడుతూ ఉంటున్నప్పటికీ కూడా
తాము చేయదలిచినటువంటి పనిని నిర్భయంగా చేస్తారు. తగినటువంటి లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. ఈ వారంలో నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి కారణంగా ఆవునేతితో దీపాలని యథాశక్తి వెలిగించగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవానికి ఏదో కొంత సమర్పించుకోవాలి, యథాశక్తి మానసిక సంతృప్తి కోసం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠా నక్షత్ర జాతకులు తమ ఉద్యోగంలో బదిలీ కారణంగానో లేక పై అధికారులకి సంబంధించిన వేరు విధమైనటువంటి దృష్టి తమ మీద పడుతూ ఉన్నటువంటి కారణంగానో ఉద్యోగానికి వెళ్ళాలి అంటే కాస్త వైముఖ్యాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులు కొన్నాళ్లలో సరవుతాయనే యథార్థాన్ని గ్రహించి తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద దృష్టిని బాగా కేంద్రీకరించగలగాలి. శతభిష నక్షత్ర జాతకులకి జీవితం అంతా ఏదో విధంగా గోచరిస్తున్నటువంటి భ్రాంతి కనిపిస్తుంది. అది భ్రాంతే తప్ప నిజం ఏమాత్రం కాదు. తప్పక మంచి రోజులున్నాయనేటటువంటి యథార్థాన్ని గ్రహించగలగాలి. తాత్కాలికంగా కలిగినటువంటి ఆర్థిక నష్టం శాశ్వతంగా కలుగుతుందనే ఊహకి ఏమాత్రమూ ఆలోచన ఆ దిశగా చేయనే కూడదు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి వృత్తిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి కలగవచ్చు, లేదా తాము చేస్తున్నటువంటి వృత్తిలో ఒక పొరపాటు తెలియనితనంగా కూడా జరగచ్చు. దాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో పెద్ద నేరం అయిపోయి ఏదో జరుగుతుందని మాత్రం ఊహించాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా అవన్నీ సద్దుమణిగిపోతాయి కొన్ని రోజుల్లోనే. లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి సందర్భంగా అర్ధరాత్ర భాగంలో సరిగ్గా 12 గంటలకి మరిగించినటువంటి పాలలో మిరియపు పొడిని వేసుకుని శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించి పరమేశ్వరునికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్వీకరించినట్లయితే ఇటు శారీరకంగా అటు మానసికంగా కూడా ఆరోగ్యం బాగా ఉంటుందనే యథార్థాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లోపల బాధపడకుండా పెద్దల సలహాలని తీసుకుని మాత్రమే ఏ పనినైనా చేయగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురై అనారోగ్యానికి కారణమేమిటో తెలుసుకుని ఆ అనారోగ్యపు బారిన పడకుండా ఉండేందుకు తగిన వైద్య సేవని తమకి తామే చేసుకుంటూ ఆరోగ్య విషయంలో చక్కని నియంత్రణని పాటించుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అధిక వ్యయాన్ని చేస్తూ అధిక వ్యయం కారణంగా కుటుంబపు పరిస్థితిని గమనించి తమని తామే నియంత్రించుకోగలుగుతారు. ఈ వారంలో రేవతి నక్షత్ర జాతకులు సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారాన్ని గమనించుకుని పరిష్కారానికి చేయవలసిన ప్రయత్నాన్ని తాము ఎలా చేయడం లేదో తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారాన్ని. అలాగే ఈ వారంలో కార్తీక పూర్ణిమ వస్తున్నటువంటి సందర్భంగా నిత్యం కార్తీక మాసంలో శివదర్శనాన్ని చేయగలిగితే శ్రేయస్కరం. ఈ రాశివారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడుపుతున్నట్లయితే మానసిక సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాం. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు. ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు, చూడు
అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా, కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం, భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసొండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేట వేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భ్రష్టుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు, గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది, ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకులు పద్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి, చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మొస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటున దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది. స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు. స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా
తల కడిగితే మొల కడగడం, మొల కడిగితే తల కడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది. కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వాంగ్మయంలో. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చిందనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడూ నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టి నిహితులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతాడా? మళ్ళీ దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. ఆ వెడుతోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా, ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మరిచిపోయింది. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? ఒడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మేషలగ్నంలో పుట్టినటువంటి వారు ఏ విధమైన జాగ్రత్తల్ని పాటించినట్లయితే తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేష ప్రతిభని సాధించుకోగలుగుతారో తెలుసుకుందాం. మేషలగ్నం వారికి విపరీతమైన ధైర్యము, పట్టుదల, శక్తి, ఓ చిన్న అహంకారము ఉండేటటువంటి కారణంగా ఎవరికి వాగ్దానాలని చేయడం సరికాదు. అలాగే హామీ పత్రాల మీద సంతకాలు కానీ, లేదా బంధువుల ద్వారా వర్తమానాలని పంపించి, లేదా అధికారుల ద్వారా సిఫారసుల్ని చేయించి అలా చేసినట్లయితే తప్పక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పైగా అష్టమ శని ఉన్నటువంటి కారణంగా మాట పూర్తిగా జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి పనులు ఏమీ చేయకుండా ఉన్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించుకోగలుగుతారు. ఇది ఒక అంశం. ఇక 2వ అంశానికి వస్తే, ఏ రోజునైనా సరే ఈ పనిని చేయగలనేటటువంటి ధైర్యం
మేషలగ్నంలో జన్మించిన వారికి హెచ్చుగా ఉంటుంది కాబట్టి ఆ ధైర్యాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తేనే పనులు సాగుతాయనేటటువంటి ఆలోచనకి కానీ వచ్చినట్టయితే నిశ్చయంగా మేషలగ్నం వారు ఉత్తమమైనటువంటి విధానికి వెళ్ళగలుగుతారు, విజయ పథాన సాగగలుగుతారు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాస ఫలాన్ని వివరించుకునేటటువంటి నేపథ్యంలో నవంబర్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. నెల యొక్క ప్రభావరీత్యా ఏ నెలలో పుట్టినటువంటి వారు ఏ ఏ రంగాలలో రాణిస్తారు అనేటువంటి విషయంపై నవంబర్ నెలలో పుట్టిన వారి యొక్క విశేషాంశాల గురించి నేడు తెలుసుకుంటున్నాం. నవంబర్ నెలలో పుట్టినటువంటి వారు జిజ్ఞాసా తత్పరులు, ముందు చూపు కలిగినటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన గొప్పవారిగా రాణిస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి వ్యక్తిత్వ లక్షణాలతో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టల్ని గడించేటువంటి విశిష్ట సంప్రదాయ తత్వం, దైవ చింతన తత్పరత అధికంగా ఉంటుంది. అన్నిటికీ మూలం దేవుడే, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అనే సూత్ర ప్రాతిపదిక ఎక్కువగా పాటించి స్వయం కృషితో వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని కొనసాగించటానికి నవంబర్ నెలలో పుట్టిన వారు ఎక్కువగా తమ యొక్క కృషిని సాధిస్తూ ఉంటారు. ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రం వీరు ఎవరిని కూడా లెక్క చేయరు. కోపోద్రేక లక్షణాలు ఉన్నప్పుడు ఓర్పు వహించటం ఈ యొక్క నెలలో పుట్టిన వారి యొక్క ముఖ్య లక్షణంగా గుర్తిరగాలి. కోపం వచ్చినప్పుడు మాత్రం కించిత్తు ఆలోచన పరిజ్ఞానం కోల్పోయే లక్షణాలు ఉంటాయి. కాబట్టి కోపం రాకుండా ఉండటానికి దైవశక్తి, దైవోపాసన వీరికి సహకరిస్తుంది. ఈ నెలలో పుట్టినటువంటి వారిలో శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఆకర్షణ శక్తి, పవర్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీరిలో చాలామంది బోధనాచార్య తత్వంలోను, డాక్టర్లుగాను, సర్జన్స్గాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, రాజకీయ నాయకులుగాను, వ్యవస్థాపకులుగాను, భాషా జ్ఞానం ఎక్కువ కలిగిన పండితులుగాను, మంచి భాషా ప్రావీణ్యం కలిగిన వ్యక్తులుగాను తమ జీవితాన్ని సాగిస్తారు సుమా. ఈ నెలలో పుట్టిన వారు చేసే తప్పుల వల్ల జీవితంలో కించిత్తు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. తప్పు చేసి సరిదిద్దుకోలేకపోయాం అనేటువంటి లక్షణం కూడా వస్తుంది అప్పుడప్పుడు. తరువాత తొందరపడ్డాం కదా అని చెప్పేసి భావించి ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇతరులను అభిమానించి మోసపోయేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అందుచేత పూర్తిగా అభిమానించినట్లయితే మోసపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో త్యాగబుద్ధి ఉంటుంది. సహాయం చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. సరైన నిర్ణయాలు చేయగల సమర్థత లక్షణాలు ఉంటాయి వీరిలో. వ్యాపారాలలోనూ రాజకీయ రంగాలలోనూ రాణించగల నేర్పులుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని గెలుపు పొందుతారు. కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కుంటారు. ఆకర్షణ శక్తితో జనసందోహాన్ని ఆకర్షించేటువంటి లక్షణం వీరికి భగవంతుడు ప్రసాదించిన వరం. కళాకారులుగా, జ్యోతిష్య శాస్త్రవేత్తలుగా, బోధనాచార్యులుగా అనేక రంగాలలో వీరు తమ ప్రతిభా పాఠవాల్ని సాధించడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తాయి. ఈ యొక్క
నవంబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు. వీరు ఆరోగ్యరీత్యా కించిత్తు జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు బాధపడటానికి ఆస్కారం ఉంది. వీరి యొక్క అదృష్టవారం సోమవారం, శుక్రవారాలుగా చెప్పాల్సి ఉంటుంది. వీరి యొక్క అదృష్ట దుస్తులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. వీరి యొక్క అదృష్ట రత్నం పగడం, ముత్యం. పగడాన్ని ఉంగరపు వేలికి, ముత్యాన్ని చిటికిన వేలికి, మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి ధారణ చేయాలి. వీరి యొక్క అదృష్ట దేవతా తత్వం గాయత్రీమాత, వెంకటేశ్వర స్వామివారు. వీరు శనివారం ఉపవాసాలు ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. డిసెంబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, అభివృద్ధికరమైన ప్రభావాల గురించి వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. విశేషమైన శుభప్రదమైనటువంటి రోజు ప్రబోధన ఏకాదశి, ఆదివారం. ఏకాదశి ఆదివారం సూర్యనారాయణమూర్తి పరంగా కలిసి వస్తుంది, శ్రీమన్నారాయణమూర్తి పరంగా కలిసి వస్తుంది. కార్తీక మాసం అవటం వల్ల, శుద్ధ ఏకాదశి అవటం వల్ల ఏకాదశ రుద్రాభిషేకం కనుక ఈ రోజున చేసుకుంటే మహాదేవుడు అనుగ్రహం సిద్ధిస్తుంది, అపమృత్యు భయాలు పోతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్య పీడలన్నీ తొలగుతాయి, మానసిక ప్రశాంతత, కుటుంబ వృద్ధి. ఇంటిల్లపాదే కూర్చొని ఈశ్వరారాధన చేసినా, సత్యవ్రతం చేసినా, వన సమారాధన పురస్సరంగా వనంలో ఉసిరి వృక్షం కింద కూర్చొని కార్తీక పురాణం చదువుకున్న శుభప్రదం. ప్రదోషంలో చేసేటటువంటి శివదర్శనం, గోదర్శనం, గోఘృత దీపం కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. పరమేశ్వరుడికి, విష్ణువుకి ఈ రోజున తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఈశ్వర ప్రియంగా మనం గోఘృత దీపం అంటే ఆవు నేతితో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో మహావిష్ణు ప్రియంగా కార్తీక దీపాన్ని వెలిగిస్తే పుణ్యప్రదం. అలాగే ఆమలక దీపం అంటే ఉసిరిగా పండులో దీపాన్ని వెలిగించి పండితులకి దానం చేసిన పరిపూర్ణమైనటువంటి వెలుగు, జ్ఞానము, విజ్ఞానము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. రేపటి శుభనక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే సోమవారము ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. అలాగే రేవతి నక్షత్రం సిద్ధియోగం, బాలవకరణం. రేవతి సిద్ధి ఎక్కడుంటే ఐశ్వర్య సిద్ధి ఎక్కడుంటుంది. ఇది విష్ణుతిథి కాబట్టి పుణ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే చేసేటటువంటి శివారాధన. అలాగే పండితులకి, బీదలకి అన్నదానం చేయటం, పండితులకి ఔపోసన వేయటం, ఫలదానం, ఫలప్రదానం పరిపూర్ణంగా ఉంటుంది. వన సమారాధన, వనభోజనం. నిన్నేమో వనంలోకి వెళ్ళి శివ కేశవుల్ని మనం ఉపవాస దీక్షలో ఉండి ఉసిరి వృక్షం కింద మనం అర్చన చేయటం కానీ, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయటం కానీ, ఉసిరి వృక్షం కింద అభిషేకం చేయటం కానీ, ఆ ఉసిరి వృక్ష ఛాయలో కార్తీక పురాణం చదువుకోవటం కానీ చేయాలి. ఇక సోమవారం నాడు, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మాతని పూజించడం, తులసి ఆరాధన చేయటం, తులసి వ్రతం చేయటం, అలాగే తులసి కళ్యాణం చేస్తే మంచి జరుగుతుంది. రేపు చేసేటటువంటి ప్రతి పని సంపూర్ణంగా ఉంటుంది, విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇక విజయోస్తంశంలో ఉద్యోగాభివృద్ధికై ఉన్నతాధికారుల్ని సంప్రదించడానికి ఉపకరించేటటువంటి తిథివార నక్షత్రాలని పరిశీలించేద్దాం. ముఖ్యంగా పంచమి, ప్రసన్నతని ఇచ్చేటటువంటి తిథి పంచమి. ఏ తిథుల్లో కలవకూడదు? షష్ఠిలో కలవకూడదు, అష్టమిలో కలవకూడదు, ద్వాదశిలో కలవకూడదు. పంచమి చాలా మంచిది. విధియ తదియలు సర్వశ్రేష్టం. ఉత్తమమైనటువంటి ఫలం అంటే శుక్లపక్షంలో దశమి తిథి శ్రేష్టము, ఏకాదశి మంచిది, త్రయోదశి మంచిది. ఈ తిథుల్లో కలిస్తే శుభప్రదంగా ఉంటుంది.
వారాల్లో మాట్లాడటానికి, ప్రభువుల అనుగ్రహాన్ని పొందటానికి 2 వారాలున్నాయి. ఒకటి బుధవారము, రెండవది ఆదివారము. వీలైతే ఆదివారం నాడు ప్రభువుల్ని సందర్శించినా, ప్రభువుల అనుగ్రహం పొందినా, ప్రభువుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రభువు, ప్రభుత్వము, రాజాధికారము ఇవన్నీ సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అలాగే సూర్య నక్షత్రాలు ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలని ఉపయోగిస్తే మంచిది. లేదా దేవగురువైనటువంటి బృహస్పతి నక్షత్రాలని ఉపయోగిస్తే మంచిది. అంటే పునర్వసు, పూర్వభాద్ర ఈ 2 నక్షత్రాలు సహకరిస్తాయి. అన్ని నక్షత్రాలలోకి ఉత్తమమైనటువంటి ఫలితాన్నిచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం. అలాగే ఇక వారాల్లో బుధవారం నాడు మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి. రేపటి విజయోత్సవంలో ధనాభివృద్ధికై, వ్యాపార విస్తరణకై ఏ ఏ తిథివార నక్షత్రాలను ఉపయోగించాలో పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ఉత్తాన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఉత్తానము అంటే నిద్ర లేవటము అని అర్థం. శ్రీ మహావిష్ణువు శంభాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆ అలసట తీరటానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా యోగ నిద్రలోకి ప్రవేశించిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలో నుంచి మేలుకొంటాడు. ఆ విధంగా ఆయన యోగ నిద్రలో నుంచి మేలుకొంటాడు కాబట్టి ఈ రోజును ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగ నిద్రలో నుంచి బయటికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో గట్టిగా గంటను మోగించాలి. గట్టిగా గంటను మోగించి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే, శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ మనమందరం ప్రార్థిస్తూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే అని ప్రార్థించాలి. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. శ్రీ మహావిష్ణువు నువ్వు నిద్రలో ఉంటే జగత్తు మొత్తం నిద్రలో ఉంటుందయ్యా అని ప్రార్థిస్తూ త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం అని ప్రార్థించాలి. ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే అంటే వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ స్వామిని ప్రార్థిస్తూ ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే అని ప్రార్థించాలి. హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు. హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించిన స్వామి ముల్లోకాలకు మంగళం, శుభాన్ని కలిగింపజేయటానికి యోగ నిద్రలో నుంచి మేలుకోవయ్యా అంటూ ఎవరైతే ఈరోజు గట్టిగా గంటను మోగిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని రకరకాల పుష్పాలతో, అక్షింతలతో పూజించటం, గంధం అలంకరించటం, స్వామివారిని కుంకుమతో పూజించటం చేసి శ్రీ మహావిష్ణువుకి అరటిపండు, చిక్కుడు గింజలు, బెల్లం పొంగలి నివేదించాలి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు నుంచి వరుసగా 5 రోజుల పాటు ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తిని పూజిస్తే దాన్ని భీష్మ పంచక వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గోమయాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని కమలాలతో పూజించి స్వామివారికి ఆవు పాలతో చేసిన పొంగల్ని నివేదించాలి. రేపటి రోజున శ్రీ మహావిష్ణువుని బిల్వదళాలతో పూజించాలి. 3వ రోజున గంధంతో పూజించాలి. 4వ రోజున గన్నేరు పూలతో పూజించాలి. 5వ రోజు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా భీష్మ పంచక వ్రతం ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన
క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసీ దామోదరులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.